హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కుకింగ్ ఐడియాస్ బై రాధిక. ఇవాళ ఈ వీడియోలో కేక్ రెసిపీ చూద్దామండి. చాక్లెట్ కేక్ నేను ఆల్రెడీ మన ఛానల్లో చేసి ఉన్నాను, కానీ ఈ ప్రాసెస్లో అయితే నేను చేయలేదు. ఈ కేక్ అయితే మా పాప చేసింది. ఈ కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతా తనకే తెలుసు. వాళ్ళకి కావాలి తినాలనిపించినప్పుడల్లా చేసుకుంటూ ఉంటారు. ఈసారి ఇంకో వీడియో తీయాలనిపించింది. వాయిస్ ఓవర్ కూడా తననే ఇవ్వమన్నాను. నేను ఎప్పుడు చెప్పలేదు కదా, సరిగా చెప్తానో లేదో నువ్వే చెప్పాను. సింపుల్గా పిల్లలు కూడా చేసుకునే విధంగా డీటెయిల్గా చెప్తాను. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక జల్లెడం పెట్టుకొని 2 కప్పుల మైదా, 1 కప్పు కోకో పౌడర్, 2 టీ స్పూన్లకి బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్కి బేకింగ్ సోడా వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని అంతా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల లమ్స్ ఏం లేకుండా కేక్ ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. ఇలా మంచిగా జల్లెడ పట్టుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. బాగా కలుస్తాయి ఇలా కలపడం వల్ల. ఇప్పుడు ఒక 2 కప్పులకి షుగర్ వేసుకో. ఇక్కడ తనైతే షుగర్ పౌడర్ యూజ్ చేయలేదు, షుగరే యాడ్ చేసింది. షుగర్ని కూడా ఇలా కాసేపు బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినా కలిపిందండి. తర్వాత ఇందులోకి 2 ఎగ్స్ వేసుకొని 1 కప్పుకి పెరుగును వేసుకుంది, 1/2 కప్కి ఆయిల్ వేసింది, 2 టీ స్పూన్లకి వెనిలా ఎసెన్స్ వేసి 1 కప్పుకి వామ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంది. ఇక్కడ నేనైతే వామ్ వాటర్ ఫస్ట్ టైం చూస్తున్నానండి. నార్మల్గా అయితే చాలా కేక్స్ చూశాను, మిల్క్ యాడ్ చేసుకోగా చూశాను, కర్డ్ చూశాను, కానీ వాటర్ అయితే కొంచెం కొత్తగా ఉంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి, తిన్నాను కదా. ఇప్పుడు షుగర్, ఎగ్స్ అంతా కరిగి కలిసిపోయేదాకా మంచిగా బీట్ చేసుకోవాలి. బీటర్ ఉంటే తొందరగా అయిపోతుంది. తనైతే హ్యాండ్ బీటర్తో మాత్రమే ఇలా బీట్ చేసింది. ఒక 5 to 10 మినిట్స్ అయితే పట్టింది సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి. కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ని తీసుకొని పర్ఫెక్ట్గా ఈ ప్రాసెస్లో అయితే చేసినట్టయితే ఈ విధంగా బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మనకు నచ్చిన మౌల్డ్స్లో వేసుకొని కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా బేక్ చేసుకోవాలి, ఓవెన్లో అయితే ఇలా, స్టవ్ పైన ఎలా అయితే అలా డీటెయిల్గా చూద్దాము. 2 మౌల్డ్స్లో వేసి 2 కేక్లు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఒకటి మాకు, ఇంకొకటి అయితే మా ఫ్రెండ్కి. ఈసారి కేక్ చేసినప్పుడు మాకు కూడా చేయండి అని అడిగింది, అందుకే మా పాప 2 ప్రిపేర్ చేస్తుంది. ఒకటైతే వాళ్ళకి ఇవ్వడానికి. అవెన్లో 180 degreesకి ప్రీ హీట్ చేసుకొని 40 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని 45 to 50 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. కేక్ పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఆ టైంలో మధ్య మధ్యలో తీయకుండా చూసుకోవాలి. అది ఓవెన్లో అయినా స్టవ్ పైన అయినా. ఇలా బేక్ అయిన తర్వాత కేక్ని వెంటనే డిమోల్డ్ చేయకుండా కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వదిలేయాలి. వెంటనే తీసినా డిమోల్డ్ చేసేటప్పుడు విరిగిపోవడము, లోపల మాయిశ్చర్ ఉండి కేక్ అంతా పర్ఫెక్ట్గా రాకపోవడము, టేస్ట్ కూడా బాగోదండి. లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉండడం కూడా జరుగుతుంది. మనం అలా చల్లపడేదాకా పక్కకు పెట్టేస్తే కేక్ తినడానికి చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కేక్. చూడండి ఎంత షైనీగా సూపర్గా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు, నేను పెద్దగా ఇష్టంగా ఏం తినను. ఈసారి అయితే కొంచెం టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇలా సింపుల్ మెథడ్, ఇలా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చేసుకోవచ్చు అండి. కాస్త కుకింగ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మనతో పని కూడా లేకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చేపిస్తే వాళ్ళకు కూడా కాన్సన్ట్రేషన్ ఏది ఏంటని చెప్పి తెలుస్తుంది. కంపల్సరీ పిల్లల్ని కూడా కొన్నిట్లో ఎంకరేజ్ చేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. లోపల టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా కేక్ పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పేసి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? రెసిపీ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.